హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. డైరెక్ట్‌గా ఓఆర్ఆర్ పైనే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇది హైదరాబాద్ ట్రిప్‌కి పార్ట్ 2 వీడియో. మీరు పార్ట్ 1 చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. ఇప్పుడైతే మేము పొద్దున్నే గుడికి వచ్చాము. మేము వచ్చింది చిలుకూరు బాలాజీ గుడికి. ఇందాక క్లిప్‌లో మీరు చూసింది మొత్తం పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఫీజ్ 20 రూపీసే. చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. గుడి చాలా సింపుల్‌గా ఉంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి సిటీ బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. గుడి లొకేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అయితే మేము గుడి దగ్గరికి వచ్చాక అక్కడ ఎంట్రన్స్‌లో చాలామంది ఉంటే ఎందుకో అర్థం కాలేదు. ఒకతను మాతో పాటు కార్ పార్కింగ్‌కి వచ్చి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తుంటే ఎందుకో ఫస్ట్ అర్థం కాలేదు. అది నేను రిటర్న్‌లో చూపిస్తాను. తీరా వచ్చాక కొబ్బరికాయ, తులసిమాల తీసుకోమన్నారు. మేము తీసుకోము అంటే అది అక్కడే చెప్తే ఇక్కడి దాకా వచ్చేవాడిని కాదు కదా మేడం అన్నారు. మేము పిలవకుండానే మాతో రాకపోవడమే కాకుండా గుడిలోకి వెళ్ళే దారి కూడా కన్‌ఫ్యూజ్ చేసేశారు. అందుకే మీరిందాక క్లిప్‌లో చూసారు కదా! మేము రివర్స్‌లో వచ్చి కాళ్ళు కడుక్కొని టెంపుల్‌లోకి వచ్చాము. చూస్తున్నారు కదా గుడిలో ఎంత రష్ ఉందో. ఇందాక చెప్పాను కదా వీసా బాలాజీ అని. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. చూస్తున్నారు కదా! అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇవి తులసి మాలలు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసి ఏదైనా మొక్కు మొక్కుకొని అది తీరిన తర్వాత 11 ప్రదక్షిణలు చేస్తారు. గుడి ప్రాంగణంలోనే శివాలయం కూడా ఉంది. పక్కనే చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. భక్తరామదాసు మేనమామలైన అక్కన్న, మాదన్నల కాలంలో దీనిని కట్టించారు. ఈ ఆలయంలో హుండీ లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 1 వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడున్న ఈ స్టాల్స్‌ని చూస్తూ క్షేత్ర పురాణం చెప్పుకుందాం. ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ఒకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడు. ఒకసారి అనారోగ్యం కారణంగా అతను తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, "నీవు దానికి చింతించవద్దు. నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను" అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్లి, ఆ భక్తుడు అక్కడి పుట్టను తవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని 2 తెలుగు రాష్ట్రాల, ఇతర రాష్ట్రాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. 1963లో రాజలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చెయ్యి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది. ఇది చిలుకూరు బాలాజీ క్షేత్ర పురాణం.
అయితే అమ్మ ఇక్కడ క్యాస్ట్ ఐరన్ తవా తీసుకుంది. అది ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దర్శనం అయిపోయింది. స్టాల్స్ కూడా అన్నీ చూసేసాము. అది కూడా అయిపోయింది. టైము మార్నింగ్ 9 అవుతుంది. గుడికి దగ్గరలోనే టిఫిన్ సెంటర్స్ ఉన్నాయని టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. టిఫిన్ సెంటర్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. నేనైతే ఇడ్లీ తింటున్నాను. టిఫిన్ బాగానే ఉంది. టిఫిన్ అవ్వగానే టీ ఆర్డర్ ఇచ్చాము. ఇలా మట్టి గ్లాస్‌లో వేడి వేడిగా టీ సర్వ్ చేశారు. బ్రేక్‌ఫాస్ట్ చేసి రిటర్న్ అవుతుంటే ఈ బొమ్మలు కనిపించాయి. నాకు చాలా నచ్చాయి ఇవి. నేను వీడియో బిగినింగ్‌లో గుడి దగ్గర చాలామంది ఉన్నారని చెప్పాను కదా! మీరు ఈ క్లిప్‌లో చూడొచ్చు. అలా దారిలో వెళ్తుంటే ఇవి కనిపించాయి. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆకులు కూడా క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇంకొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ ఫ్రెష్ పాలకూర కట్ చేస్తున్నారు. ఇది చిలుకూరుకి దగ్గరలోనే ఉంది. ఈ పాలకూరని ఇలా కట్ చేసి కట్టలు కట్టి గుడిమల్కాపూర్ మార్కెట్‌కి తీసుకెళ్ళి అమ్ముతారంట. పాలకూరలో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. ఈ ఆకుకూరల్లో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. పాలకూర ఎక్కువ తీసుకుంటే ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైంది. పాలకూరతో రెగ్యులర్ రెసిపీస్ కాకుండా పాలకూర ఆలుగడ్డ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఆ డీటెయిల్డ్ రెసిపీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డీటెయిల్డ్ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇలా కట్ చేసిన పాలకూరని కట్టలుగా కట్టి ఇలా చేసి దాన్ని మార్కెట్‌కి పంపిస్తారు. ఈ చుట్టుపక్కల ఏరియాలో మాకైతే ఫామ్ హౌసెస్ ఎక్కువగా కనిపించాయి. ఇక్కడ ఒక నెమలి ఉంది. అదే జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి. వాటి అందమంతా అవి పురివిప్పి నాట్యం ఆడుతున్నప్పుడే కనిపిస్తాయి. నెమలి మన భారతదేశపు జాతీయ పక్షి. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అది ఎప్పుడు అనౌన్స్ చేశారో మీకు తెలుసా? జనవరి 26, 1963లో భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించింది. మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే నెమలి ఎగురుతూ వెళ్తుంది. అక్కడి నుంచి దగ్గరలో నర్సరీ ఉంటే ఒకసారి చూద్దామని ఆగాము. ఈ రోజుల్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నర్సరీలో కుండీలో చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్స్ బాగున్నాయని తీసుకొస్తాం. తీరా తీసుకొచ్చాక మనం ఎంత బాగా చూసుకున్నా అవి పూయకపోగా కొన్ని రోజులకే అవి వాడిపోతాయి. మీకెప్పుడైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయిందా? జనరల్‌గా ఏదైనా మొక్క ఇంట్లో పెంచుకోవాలంటే అది పూతకి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది? దానికోసం వాడాల్సిన కంపోస్ట్, కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? లాంటి విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
నర్సరీ చూడడం అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూద్దాము. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ పార్ట్ 3లో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.